నెల్లూరు జిల్లా ఉదయగిరి కోటకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ దుర్గంలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. దీంతో అప్పుడప్పుడు గుప్త నిధుల ముఠాలు కోట పరిసరాల్లో తవ్వకాలు చేపడుతుంటాయి. తాజాగా మరోసారి తవ్వకాలు జరగడంతో ఉదయగిరి దుర్గంపై కలకలం మొదలైంది. అసలు కోటలో ఏం జరుగుతోంది? గుప్త నిధుల కోసం తవ్వకాలు ఎవరు చేస్తున్నారు? నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం పైన ఉన్నటువంటి ఈ కోటకు 500 ఏండ్ల నాటి చరిత్ర ఉంది. చౌలులు, కళింగులు, గజపతులు, శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుండి నవాబుల వరకు ఈ కోటను పరిపాలించినటువంటి దాఖలాలు చరిత్ర చెబుతుంది. అయితే ఆ చరిత్ర చిహ్నాలను తుడిచివేయడానికి కొంతమంది గుప్త నిధుల వేటగాళ్ళు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏడాదికోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఎక్కడో చోట తవ్వకాలు చేపడుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు కూడా చూడనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అయితే తాజాగా 4 రోజుల క్రితం ఏదైతే కోట దగ్గరలో ఉండేటువంటి గుర్రపు శాలపైన జరిగినటువంటి మరో గుప్త నిధుల తవ్వకం నేపథ్యంలోనే సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ దుర్గం కోట యొక్క చరిత్రతో పాటు గుప్త నిధుల వేటగాళ్ల కారణంగా కూడా వారి ధన దాహానికి చారిత్రాత్మకమైనటువంటి చిహ్నాలు ఏ విధంగా కనుమరుగైపోతున్నాయో ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రమ్ సాక్షి టీవీ. ఉదయగిరి ప్రాంతం శ్రీకృష్ణ దేవరాయలు ఏలుబడిలో ఉండేది. ఆ తర్వాత నవాబులు కూడా కొంతకాలం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ ప్రాంతంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారు అనే పేరుంది. ప్రాచీన కట్టడాల కింద గుప్త నిధులు ఉంటాయని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉదయగిరి కొండలపై కూడా అనేక చోట్ల ఆలయాలు ఉన్నాయి. దీంతో అనేక ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తూ ఉంటాయి. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దుర్గం కోట పైన గుప్త నిధుల వేటగాళ్ల యొక్క ఆగడాలు ఆగడం లేదు. దాదాపు దశాబ్దాల కాలం నుండి ఈ గుప్త నిధుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరు ఇక్కడికి చేరుకోలేరనేటువంటి ఒకే ఒక్క భరోసాతో ఇక్కడ ఎక్కడ కూడా పహారీ అనేది ఉండదు. పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతం కావడం, 12 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలోనే ప్రయాణించి ఇక్కడ గస్తీ కావాల్సినటువంటి పరిస్థితి ఉండటంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని పరిరక్షించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిందనే మనం చెప్పాలి. అయితే దీనిపైన పర్యవేక్షణ లోపం ఉందని కూడా చెప్పాలి. సో అది అలుసుగా తీసుకున్నటువంటి ఈ వేటగాళ్ళు అయితే మాత్రము నిత్యం ఏదో ఒక ప్రాంతంలో తిష్ట వేస్తూ తమకు అనుమానం ఉన్నటువంటి ప్రతి ప్రాంతాలను కూడా తవ్వుకుంటూ వెళ్తున్నటువంటి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. ఇది కోటకు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతమే. దాదాపు 4 కిలోమీటర్ల మేర కోటకు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఈ భాగంగా చెప్పాలి. ఇక్కడ పూర్తిగా అక్కడ కనిపిస్తున్నటువంటి పొదల మాటున ఏ విధమైనటువంటి తవ్వకాలు జరిపారో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే కోటకు ప్రహరీ గోడగా నిర్మించుకున్నటువంటి గోడను సైతం బద్దలు కొట్టి ఈ గుప్త నిధుల వేటగాళ్ళు ఈ తవ్వకాలకి దుస్సాహసం చేసినటువంటి పరిస్థితి. సో అనంతరం ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పర్యాటకులు యొక్క కంటపడినటువంటి పరిస్థితిని చూసి ఇక్కడ పోలీసులు ఎంట్రీ అయిన తర్వాత అది రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళను ధ్వంసం చేసినటువంటి ఈ గుప్త నిధుల వేటగాళ్ళ యొక్క దారుణాలకు అంతూ అదుపు లేదు. మరోవైపు ఇటు రైట్ సైడ్ చూసుకుంటే అదే కట్టడాన్ని మరోవైపు భారీ ఎత్తున గడ్డపార్లతో ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తుంటాయి. సో ఇలాంటివి ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. తాజాగా నేను చెప్పినటువంటి ఏదైతే 4 రోజుల క్రితం జరిగినటువంటి గుర్రపశాల వద్ద జరిగినటువంటి తవ్వకాల్లో అయితే మాత్రం దాదాపు 14 అడుగుల లోతైనటువంటి భారీ గుంతను తవ్వారు. నిచ్చెన సహాయంతో ఆ గుంతలో గుప్త నిధుల వేటగాళ్ళ ప్రవేశించి దాదాపు అక్కడ ఉండేటువంటి స్థానికుల సమాచారం మేరకు, పర్యాటకుల యొక్క చూసినటువంటి వివరాల మేరకు వారు వెంట తీసుకొచ్చినటువంటి గుప్త నిధుల వేటగాళ్ళు వెంట తీసుకొని వచ్చినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వారు వేసినటువంటి తిష్ట తాలూకు వస్తువులను పరిగణలోకి తీసుకొని విచారించగా వారం రోజుల పాటు ఆ గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించినటువంటి ఆ వేటగాళ్ళు అక్కడ తిష్ట వేసి పూర్తి స్థాయిలో ఆ గొంతు లోపల మరింత లోతైనటువంటి తవ్వకాలను జరిపినట్లుగా కూడా ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి. అయితే పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారనేటువంటి ముందస్తు సమాచారంతోనే అక్కడి నుంచి ఎస్కేప్ అవడం కూడా జరిగింది. సో ఇలాంటి గుప్త నిధుల వేటగాళ్ళ యొక్కకి చెక్ పెట్టడానికి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇకనైనా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఉదయగిరి వాసులతో పాటు పర్యాటకులు, అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి ప్రేమికులు అయితే మాత్రం పదే కోరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయగిరి దుర్గంపై జనసంచారం ఉండదు. కేవలం పశువుల కాపరులే అప్పుడప్పుడు కోటపైకి వెళ్తూ ఉంటారు. పర్యావరణం, ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే గుప్త నిధుల ముఠాలు మాత్రం నిత్యం ఇక్కడ ఎవరికీ తెలియకుండా తమ పని తాము చేస్తూ ఉంటాయి. దుర్గంపై జన సంచారం లేకపోవడంతో ఈ ముఠాలు అక్కడేం చేస్తున్నాయి అనేది ఎవరికీ తెలియదు. దీంతో రోజుల తరబడి ఈ తవ్వకాల ముఠాలు కొండపై మకాం వేసి ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తూ ఉన్నాయి. గుప్త నిధుల కోసం ఈ యొక్క కోటను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయాలను కూడా ధ్వంసం చేసి గుప్త నిధులు తవ్వుకోబోతున్నారు. కానీ సంవత్సరాల కొద్దీ ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా వీటి గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే కొంతమంది ఈ గుప్త నిధుల తవ్వకాలలో రాజకీయ నాయకుల యొక్క హస్తగస్తాలు కూడా ఉన్నాయనేది కూడా 2012లో ఉదయగిరిలోని కృష్ణ మందిరంలో కూడా ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది. దీంతో అక్కడి ప్రాచీన కట్టడాలు దెబ్బతిన్నాయి. అప్పుడు కొంతమంది అనుమానితులపై కేసులు నమోదు చేశారు. తిరిగి ఇటీవల కాలంలో తవ్వకాలు జోరందుకున్నాయి. పోలీసులు వస్తూ ఉన్నారన్న సమాచారం ఉంటే వెంటనే ఆ ముఠాలు పారిపోతూ ఉంటాయి. వారి ఆనవాళ్లు కూడా ఉండవు. దీంతో పోలీసులకు కూడా ఈ ఆపరేషన్ కష్టసాధ్యంగానే ఉంది. స్థానికుల సహకారం కూడా కొన్నిసార్లు ఈ తవ్వకాల ముఠాకు ఉంటుంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి దుర్గం కోటకి వెళ్ళే దారి మాత్రం పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయారు. ఇటు అప్పట్లో ఉండేటువంటి మనం చెప్పుకున్నటువంటి రాజులు కావచ్చు, అదేవిధంగా నవాబులు కావచ్చు. అయితే చివరి దశలో బ్రిటిష్ వారు సైతం కూడా ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే కొద్ది మేర దాదాపు 1.5 కిలోమీటర్ మేర మాత్రమే మెట్లు ఉంటాయి. ఆ తరువాత పూర్తి స్థాయిలో ఈ కొండ ప్రాంతంలో నుండే కూడా రహస్య మార్గాల గుండా కోటను చేరుకోవాల్సి ఉంటుంది. కేవలం ఏదైతే ఆ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రాజుల కాలంలో ఉండేటువంటి, ఒకవేళ చౌలులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో చౌలులకు సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగించేవారో వారికి, వారి సైన్యానికి మినహా మిగతా ఎవరికి కూడా ఈ కోటకు వెళ్ళేటువంటి మార్గాలు అంతు చిక్కేవి కావు. ఎందుకంటే శత్రు రాజ్యాలు ఎవరైనా కూడా చొరబడి రాజ్యం పైన కావచ్చు, కోట పైన కావచ్చు దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి రహస్య మార్గాలను ఇటు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోటపైకి దాదాపు 12 కిలోమీటర్ల మేర నడిచి చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటు కూడా వాహనాలు వెళ్ళడానికి మార్గమే లేదు. అయితే గుర్రాలను మాత్రం అప్పట్లోనే రాజులు ఈ కొండపైకి తరలించేవారు. ఎప్పుడైతే ఇటు తమిళనాడులో ఉండేటువంటి తంజావూరు కావచ్చు, అదేవిధంగా ఇటు అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఏదైతే నిధులు బయటపడ్డాయో అప్పటి నుండి కూడా గుప్త నిధులకు సంబంధించినటువంటి వేటగాళ్ల యొక్క కన్ను ఉదయగిరి దుర్గంపై పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉండేటువంటి కొన్ని ఆలయాల్లో ఉండేటువంటి చిహ్నాలను దుర్గం కోటలో ఉండేటువంటి కొన్ని చిహ్నాలతో పోల్చి చూడడం జరిగింది. అందువల్ల తమకు అనుమానం కలిగి ఈ విధమైనటువంటి వేటకు తాము సిద్ధమైనట్లు కొంతమంది పట్టుబడినటువంటి వేటగాళ్లు పోలీసులకి చెప్పినటువంటి విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. అయితే నేటికి కూడా అనేక మార్లు ఈ తవ్వకాలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్కరి దగ్గర కూడా ఒక్క నాణ్యం కూడా లభించినటువంటి దాఖలాలు లేదు. ఏదైతే 17వ దశాబ్దం నాటి శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర కాలం నుండి కూడా చూసుకుంటే కేవలం కోటకి దిగువ భాగంలో ఉండేటువంటి ఓ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినటువంటి ఓ వృద్ధుడికి దాదాపు 20 నుంచి 40 వరకు కూడా బంగారపు నాణ్యాలు లభ్యమైనటువంటి చరిత్ర ఉన్నప్పటికీ వాటిని వాళ్ళు పంపకంలో భాగంగా తగాదాల్లో తిరిగి ఇటు ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అప్పటి నుండి కూడా ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా గుప్త నిధులు ఉంది అనేటువంటి ఒక మూఢనమ్మకాన్ని అయితే మాత్రం ఇటు వేటగాళ్ళలో పెద్ద ఎత్తున పెరిగింది. మొత్తం మీద ఈ గుప్త నిధుల తవ్వకాలకి ఎప్పుడు చెక్ పడనుంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రత ఏనాడు కొలువుదీరనుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. తాజాగా దుర్గం పరిధిలో పెద్ద మసీదు సమీపంలోని గుర్రపుశాల వద్ద గుప్త నిధుల కోసం కొందరు దుండగులు రహస్యంగా తవ్వకాలు జరిపారు. చెట్ల పొదల్లో నిచ్చెనలు, తవ్వకాల సామాగ్రి లభించడం వల్ల అక్కడ కలకలం రేగింది. ఈ ఉదంతం కూడా పర్యాటకుల కంటపడ్డంతో వెలుగు చూసింది. కానీ లేకుంటే ఇంకా తవ్వకాలు కొనసాగించేవారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు స్థానికులు. ఇంత చరిత్ర మొత్తం కొండ మీద జరిగింది, రాజధాని కూడా కొండ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిధులు ఉంటాయి అన్న నమ్మకం జనాల్లో బలంగా ఉంది. ఆ నమ్మకమే వాళ్ళ చేత తవ్విస్తూ ఉంది, అంతకుమించి ఇంకేం లేదు. చాలాసార్లు చాలామంది అటెంప్ట్ చేశారు, ప్రస్తుతం చేస్తూనే ఉన్నారు. ఇది ఫారెస్ట్ ప్లస్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్లో ఉంది. ఇది రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పటిదాకా మీరు ఫారెస్ట్లో కనపడలేదు, మీకు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో కనపడలా. అంటే ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు టూరిస్ట్ ముసుగులో. పైన వాటర్ ఫెసిలిటీ ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎప్పుడైతే బయటపడిందో ఉదయగిరి ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఫోకస్ అయింది. 500 ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఉదయగిరి దుర్గం గుప్త నిధుల వేటలో ధ్వంసమవుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పురాతన కట్టడాలను కాపాడవలసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూ ఉండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చారిత్రక సంపదను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.